మతం కంటే మానవత్వమే గొప్ప అని చెప్పిన తస్లీమా నజ్రీన్ ఈమెని కలకత్తా నుంచి 19 సంవత్సరాలుగా ఆమెని బహిష్కరించిండ్రు. ఇప్పుడు ఈ 19 సంవత్సరాలు ఏదైతే ఆమెను కలకత్తా నుంచి బహిష్కరించబడిందో, ఇప్పుడు సువేందు అధికారి పరిపాలన వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె కలకత్తాలోకి అడుగుపెట్టింది. అడుగు పెట్టంగానే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా ఆమె మాట్లాడింది. అసలు ఎవరి తస్లీమా నస్రీన్, అసలు ఈమె గురించి ఇంతగానం ఎందుకు మాట్లాడుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే తస్లీమా నస్రీన్ ఆమె బంగ్లాదేశ్లో ఆమె రచనలు రాయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఏదైతే 1992లో బాబ్రీ మసీద్ని కూల్చివేసినప్పుడు బంగ్లాదేశ్లోని హిందువులు మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ హిందువుల మీద ముస్లింలు విచక్షణారహితంగా దాడులు చేసి వాళ్ళని ఎంత భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను చంపడము ఒక మారణకాండలాగా ఏదైతే అప్పుడు అల్లర్లు సృష్టించిండ్రో బంగ్లాదేశ్లో, దీని మీద ఆమె లజ్జా అనే ఒక నవలను రాసింది. ఆ నవల చాలా తక్కువ సమయంలోనే, అంటే ఒక వితిన్ 3-4 మంత్స్లోనే 60,000కు పైగా కాపీలు కూడా అన్నీ అమ్ముడుపోయినాయి. ఇక అప్పుడు అక్కడి బంగ్లాదేశీలంతా కూడా ఈమెని ఒక రేంజ్లో వ్యతిరేకిస్తూ ఆమె దొరికితే ఆమెను చంపేయాలి, ఆమెను చంపేసినోనికి ఇంత ఇస్తాము అని ఆమె తలనే వెలకట్టిండ్రు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తస్లీమా నస్రీన్ ముస్లిం, కానీ ఆమె ఈ మతాలకు అతీతంగా హేతువాదిలాగా నాస్తికురాలిగా మానవత్వమే ముఖ్యము, ఈ మతాలు కావంటూ కూడా ఈ దారిని ఆమె ఎంచుకుంది. ఒక ముస్లింగా ఉండి ఈ మతాల గురించి ఈ రకంగా నువ్వు మాట్లాడతావా, నువ్వు ఇలా చేస్తావా అని ఆమె మీద అనేక దాడులు జరిగినాయి. ఆమె మాట్లాడుతున్న వేదికలపైన కూడా ఆమెని కొట్టే ప్రయత్నాలు జరిగినాయి, ఆమెను చంపే బెదిరింపులు వచ్చినాయి, ఇవన్నీ కూడా వచ్చినాయి. అప్పుడు 1994లో ఆమె బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చింది. అంటే అక్కడ బంగ్లాదేశ్లో ఆమెను బహిష్కరించిండ్రు, ఆమె ఇండియాకు వచ్చింది. ఇండియాలోని కలకత్తాలో ఆమె మళ్ళీ ఆమె లైఫ్ని స్టార్ట్ చేసింది. ఈమె ముఖ్యంగా ముస్లిం మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల గురించి, వాళ్ళకు ఉండే హక్కుల గురించి, వాళ్ళని ఎట్లా చూస్తారనే దాని గురించి, వీటన్నిటి గురించి కూడా గొంతెత్తి మాట్లాడింది. రాతపూర్వకంగా కూడా ఆమె నవలల్లో రచించింది. ఇందుకే ఆమె ముస్లింలందరికీ కూడా ఒక పెద్ద శత్రువైంది. అంటే అందరికీ కాదు, కొంతమంది ఏదైతే మత ఛాందసవాదులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈమె వ్యతిరేకం అయిపోయింది. ఈమె మీద ఫుల్ నెగిటివిటీ పెంచుకున్నారు. ఇక ఈమెను దొరికితే సంపేష్ పాడేయాలి అన్నట్టుగా కూడా అంతగానం నించుకొని ఉన్నారు. ఇక ఆమె ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె రచనలు స్టార్ట్ చేసింది. ఆమె కేవలం ఈ రచనలు మాత్రమే కాకుండా ఆమె డాక్టర్ కూడా. సో ఈ డాక్టర్ వృత్తిని, అదేవిధంగా ఈ రచనలను అన్నిటినీ రాస్తూనే మానవత్వం గురించి, మానవతా విలువల గురించి, ఈ మతాలకు అతీతంగా ఎలా బతకాలి, మహిళలను సమానత్వంతో చూడాలి, వీటన్నిటిపై కూడా, అంటే సమాజంలో మంచి జరిగే విషయాలపై ఈమె గొంతెత్తుతూ వాటిని ఎంకరేజ్ చేస్తూ నలుగురికి చెప్తూ నలుగురికి నేర్పిస్తూ ఈ విధంగా, అంటే సమాజానికి మంచి చేసే విధంలో, అంటే హేతువాదిగా ఆమె ఎప్పటికప్పుడు ఆమె సేవలను అందిస్తూనే ఉంది. అయితే 2003లో ఆమె ఇంకొక పుస్తకాన్ని అయితే రచించింది. అదే ద్విఖండి అనే ఆమె ఆత్మకథగా ఆ పుస్తకాన్ని రచించింది. ఇక్కడ బెంగాల్లోని వాళ్ళంతా కూడా ఈ పుస్తకంలో ఏదైతే ముస్లిం మహిళల గురించి, నార్మల్గా ముస్లింల గురించి, అంటే మతాల గురించి వచ్చేసరికి నువ్వు ఈ విధంగా చేస్తావా అని సేమ్ బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే రివర్స్ అయ్యారో అలాగే బెంగాల్లో కూడా ఈమె మీద చాలా వరకు కూడా వీళ్ళంతా కూడా రివర్స్ కావడంతో ఆ బుక్ని అక్కడ నిషేధించిండ్రు. అయితే ఈ నిషేధాన్ని అక్కడి హైకోర్టు ఎత్తేసింది. ఈ పుస్తకంలో అటువంటిది ఏమీ లేదు, ఎవరిని కించపరిచే విధంగా లేదు అని ఎత్తివేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళంతా ఇంత నెగిటివిటీతో, ఇంత వ్యతిరేకంగా ఆమె మీద దాడులు చేయడానికి, ఆమెను చంపేయడానికి ఇవంతా ప్రయత్నిస్తుంటే కూడా అక్కడ ఎప్పుడైతే అప్పటి గవర్నమెంట్, సిపిఎం గవర్నమెంట్ ఉందో ఆమెని కలకత్తా నుంచి బహిష్కరించింది. కలకత్తాకి రావద్దని ఆమెని బలవంతంగా బహిష్కరించింది. ఆమెకి బెంగాల్ మీద ఎంత పట్టుందంటే, బెంగాలీ భాష మీద 40కి పైగా కూడా అక్కడ
ఈ కథనాలు రాసింది, 40కి పైగా నవలలు రాసింది. అంటే అక్కడ లాంగ్వేజ్ మీద కూడా ఆమెకి చాలా పట్టుంది. ముఖ్యంగా మహిళల విషయంలో, మానవతా విలువల విషయంలో, మతాలకు అతీతంగా వీటన్నిటిపై కూడా ఆమె ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు వాటి మీద ప్రశ్నిస్తూ, అది గవర్నమెంట్ అయినా సరే, ముఖ్యంగా మహిళలకు ఇండియాలో ముస్లింలకు ఉన్నంత సేఫ్టీ ఏ దేశంలో కూడా లేదంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మైనారిటీస్గా హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అంత సేఫ్టీ లేదు, కానీ ఇండియాలో ఉన్న మైనారిటీస్ అయిన ముస్లిమ్స్ మాత్రం సేఫ్గా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రమాదం అనేది ఇండియాలో లేదు అని ఇవన్నీ కూడా ఆమె మాట్లాడడమే ఆమె చేసిన ఒక రకంగా తప్పైంది. అందుకే ఆమెని ఒక రకంగా పాయింట్అవుట్ చేసి, ఆమెని టార్గెట్ చేసి అప్పటి ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంక్ కోసము ఆమెని బలవంతంగా బహిష్కరించింది. కొంతమంది ఓట్లు నిలుపుకోవాలంటే, గట్టిగా హోల్డ్ చేసుకోవాలంటే ఈమెని బహిష్కరించాల్సిందేనని బహిష్కరించింది. ఆ తర్వాత సిపిఎం తర్వాత వచ్చిన మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేసింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి బీజేపీ అధికారంలోకి వచ్చిందో, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు వీళ్ళు ఫాలో అవుతున్న రూల్ ఏదైతే ఉందో దాన్ని పటాపంచలు చేసేసింది. అట్లెట్లా ఇక్కడ ఉన్న మనుషులకి, ఇక్కడ నివాసం కల్పించిన మనుషులని ఈ విధంగా కేవలం ఓట్ బ్యాంకింగ్ కోసము ఒక మనిషిని ఇంత దూరంగా బహిష్కరించి పెట్టడము, ఓట్ బ్యాంకింగ్ని కాపాడుకోవడానికి అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, కానీ దాన్ని ఇలా బలవంతంగా మాట్లాడనీయకుండా నోరు నొక్కేసి అక్కడి నుంచి బయటకి పంపించి ఓట్ బ్యాంకింగ్ని హోల్డ్ చేసుకోవడానికి ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వాలు చేసిందో, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దానికి పూర్తి వ్యతిరేకంగా, భిన్నంగా ఆమెని మళ్ళీ కలకత్తాలోకి రావచ్చు అని ఆమెని స్వాగతించింది. ఆమె ఇప్పుడు కలకత్తాలోకి వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉంది కలకత్తాకి రావడము. నేను ఆ రోజు బలవంతంగా నన్ను పంపించిండ్రు, నాకు ఇష్టం లేకున్నా నన్ను బలవంతంగా బహిష్కరించిండ్రు, మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిండ్రు అంటూ కూడా ఆమె ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత మాట్లాడింది. అయితే ఇప్పుడు ఏదైతే సువేందు అధికారి ఉన్నారో ఆయనతో పాటు ఆ సభలో ఆమె పాల్గొనబోతుంది. ఈ మత ఛాందసవాదులకు వ్యతిరేకంగా జరిగే ఒక బహిరంగ కార్యక్రమంలో ఈమె తస్లీమా నస్రిన్ పాల్గొనబోతుంది. సో 19 సంవత్సరాలుగా కూడా ఒక మనిషిని ఆమె మాట్లాడిన మాటలకు, అంటే ఆమె మనసులోని భావాలను బయటకి ప్రకటించినందుకు దీన్ని ముందరికి వేసుకొని కొంతమంది ఫీల్ అయ్యి, కొంతమంది హర్ట్ అయ్యి వాళ్ళ కోసము ఈమెని బహిష్కరించడము. ఈమె ఈ బహిష్కరించిన సమయంలో ఇటు ఢిల్లీలో, అదేవిధంగా యూరోప్లో అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు అట్లా ఉంటూ కాలం గడుపుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడు ఈమె కలకత్తాలోకి వచ్చిన తర్వాత అస్సలైన రాజకీయ దుమారం అయితే మొదలైంది. ఎందుకంటే ఈమె వచ్చిన దానిపైన ఎంతమంది సమర్థిస్తున్నారో అంతే మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒక సపరేట్ ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది, ఒక సపరేట్ ఒక మతాన్ని ఇది చేసి మాట్లాడుతుంది, అది చేసి మాట్లాడుతుంది అని కొంతమంది మాట్లాడుతుంటే, ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. మతాల కంటే కూడా మానవత్వమే ముఖ్యము, ఇక్కడ ఎవరిని కించపరచడానికి కాదు, ఏ మతాలను అడ్డేసుకొని ఏమేం చేస్తున్నారు అనే దానిపై గొంతెత్తినందుకే ఈరోజు ఆమెను ఈ విధంగా బదనాం చేస్తున్నారంటూ కూడా కొంతమంది ఆమెను సమర్థిస్తున్నారు. తస్లీమా నస్రీన్ ఎంతసేపటికి ఆమె ఒక నాస్తికురాలిగా చెప్పుకున్నా కూడా ఇప్పుడు మనం చూసిరా కొంతమంది సోకాల్డ్ నాస్తికులు అని చెప్పుకొని హిందూ దేవతల మీద పడి ఏడ్చి, హిందూ దేవతల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఒక సపరేట్ కమ్యూనిటీ జోలికి మాత్రం పోకుండా ఎట్లయితే ఉంటారో ఈమె ఆ రకమైన నాస్తికురాలు కాదు. నాస్తికురాలు అనే పదానికి నికార్స్ అయిన మనిషి ఈమె అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ దేవుళ్ళ గురించి దేని గురించి ఆమె మాట్లాడలేదు, కానీ ఆ మతంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే గొంతెత్తింది. ఇక అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ, అదేవిధంగా ఈ టెర్రరిస్టులు ఎవరైతే విపరీతంగా పెరిగిపోతున్నారో దాని మీద ఆమె మాట్లాడింది. ఇక్కడ ఆమె టెర్రరిస్టుల గురించి మాట్లాడింది, కానీ ఇస్లాం మతం గురించి ఆమె మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆమె ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఆమె ఏ రోజు అట్లా మాట్లాడలేదు. ఆమె ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద మాట్లాడేసరికి నువ్వు అట్లెట్లా మాట్లాడతావు, నువ్వు ఈ మతం గురించి మాట్లాడుతున్నావు,
అంటే తప్పుని తప్పు అని చెప్పినా కూడా ఆమెని 19 సంవత్సరాలుగా బహిష్కరించి దాన్ని కొంతమంది ఓట్ బ్యాంకింగ్ కోసము ఇంకొంతమంది ఇంకో రకంగా వాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సువేందు అధికారి పరిపాలన వచ్చిన తర్వాత దానికైతే బిగ్ చెక్ అనేది పడింది. సో చూసినారు కదా, దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.